పక్కన జరగండి. మా జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఆసనమైంది. ఎందుకంటే మొన్న మనం చూసాం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అఖండ విజయంతో వాళ్ళు 42% ఇస్తే అంటే 42% కాదు, మేము 51% అని చెప్పేసి గెలిపి చూపించారు. కాబట్టి 51% ఈ రోజు బీసీలు ఈ రోజు సర్పంచులుగా, అదే విధంగా మరి ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో విజయడంగా మోగించి ఈ రోజు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ ఇచ్చినటువంటి సందర్భంలో మనం జనాభా దామాష ప్రకారంగా బీసీ రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారో బీసీలకు జనాభా దామాష ప్రకారంగా చెప్పారు. బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 2 సంవత్సరాలు అయిపోయింది. 40,000 కోట్ల రూపాయలకు కేవలం బడ్జెట్ లో 8,000 కోట్లు ఇచ్చి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మొన్న కూడా చూసాం, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ కోసం అని 365 కోట్లు ఇస్తే అందులో 22 కోట్లు బీసీ విద్యార్థులకు ఇచ్చారు. అంటే జనాభాలో 50% ఉన్నటువంటి బీసీ విద్యార్థులకు 22 కోట్లు ఇస్తే ఈ రోజు 4 సంవత్సరాలుగా బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే, ఇవి ఉన్నత విద్య చదువుకోలేక విద్యా కోర్సు పూర్తయినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా బీసీ మంత్రులు, ఈ రోజు బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మేము ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నా, మేము చేయాల్సినటువంటి పోరాటాన్ని బయట వివిధ రూపాల్లో చేస్తా ఉన్నాం, అన్ని సంఘాలుగా చేస్తా ఉన్నాం, కుల సంఘాలుగా చేస్తా ఉన్నాం. కానీ మీరు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మీరు కూడా మీ నాయకులను ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేసీఆర్ గారిని ఒప్పించి మేము వచ్చేటటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీలో బీసీలకు 56% రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పేసి మీరు ఒప్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ రోజు బీజేపీ పార్టీ రామచంద్రరావు గారిని ఒప్పించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ రోజు మంత్రులు కూడా కేవలం ఏదంటే ముఖ్యమంత్రి ఏది తానా అంటే తందాన అన్నట్టు ఆయన ఏది చెప్తే దానికి వంద భారతి ఈ రోజు జిందాబాద్ కొడతా ఉన్నారు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా మాట్లాడలేని పరిస్థితి.